అమరావతిలో జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. దుబాయ్ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబిలో ముఖ్యమంత్రి బృందం పర్యటించారు. అబుదాబి ఛాంబర్ చైర్మన్ అహ్మద్ జాసిం అల్జాబీ, G42 CEO మన్సూరితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పయనిస్తోందని చెప్పారు. అమరావతి కొత్త అవకాశాలకు, ఇన్నోవేషన్లకు కేంద్రంగా ఉంటుందని వివరించారు. అనంతరం అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తర్వాత పారిశ్రామికవేత్తలతో నెట్వర్క్ లంచ్లో సీఎం చంద్రబాబు బృందం పాల్గొంది. ఏపీలో త్వరలో పర్యటిస్తామని, పెట్టుబడులపై ఆలోచన చేస్తామని సీఎం చంద్రబాబుకు G42 ప్రతినిధులు చెప్పారు. భారత్లో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ADNOC ఆసక్తి చూపింది. ఏపీలో ఇంధన రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సీఎం చంద్రబాబు వారికి వివరించారు. దక్షిణాసియాకు చేరుగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన వ్యూహాత్మక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. పెట్రోకెమికల్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉందని తెలిపారు. విశాఖలో నవంబర్ 14-15 జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానాలు తెలిపారు.